హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము బయట తిరగడానికి అయితే టూ వీలర్లో వెళ్ళాము. స్టార్టింగే ఫస్ట్ నుంచి వీడియో లోకల్లో ఏం తీద్దామని చెప్పేసి డైరెక్ట్ ట్యాంక్ బండ్ దగ్గర నుంచి షూట్ చేశాను. చూడొచ్చు, వెనుక కూర్చొని మా వాళ్ళు వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నారు. నేను బైక్ డ్రైవ్లో ఉన్నాను అనమాట. యాక్చువల్లీ వీడియో తీద్దామని ప్లానింగ్లో లేము. జస్ట్ అక్కడికి వెళ్ళాక కొంచెం తీద్దాము ఒక రీల్స్ వరకు అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సర్లే మొత్తానికైతే వీడియో అయితే వస్తుందని చెప్పేసి మొత్తానికి బెటర్గా ఉందని చెప్పి కొంచెం అయితే వీడియో తీయడానికి అయితే ట్రై చేసాము. మన ట్యాంక్ బండ్ ఆల్రెడీ మనం చూసిన వాళ్ళమే, కాకపోతే అట్లా అని చెప్పి జనాలు చూస్తారా లేదా, యూట్యూబ్లో పెట్టొచ్చా లేదా అని చెప్పేసి డౌట్లో ఉండేది అనమాట. అయినా సర్లే పర్లేదు కదా, మనం అయితే ఎప్పుడు షూట్ చేసి వీడియోలో పెట్టలేదు, మనకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్పేసి మనం అయితే షూట్ చేయడం స్టార్ట్ చేసాము వీడియో. ఓకే, మనం అక్కడి నుంచి వెళ్తూ కొంచెం పని ఉందని చెప్పేసి అట్లా వెళ్ళాలన్నమాట. యాక్చువల్ వీడియో కోసం ప్లానింగ్లో వెళ్ళి ఉంటే కొంచెం ఇంకా బెటర్గా వీడియో తీసేవాడిని. వెనకాలకు వచ్చాను, మా మిస్సెస్ కూడా కొంచెం కోఆపరేట్ చేసుకుంటూ వీడియో తీసిండే. అక్కడ నుంచి ట్యాంక్ బండ్ నుంచి చూసుకుంటే అక్కడ నుంచి ఆ దీపాన్ని చూసుకుంటూ అలా ముందుకు వెళ్తున్నాము. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈరోజు. నార్మల్గా అయితే రెయిన్ కూడా రావడానికి స్టార్టింగ్లో ఉండేది, ప్రస్తుతానికైతే లేదు. అట్లా అని చెప్పి మేము బైక్ మీద వెళ్తుంటే గొడుగు కూడా తీసుకెళ్ళిపోయామని వెనకాలనే. అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయి మన సెక్రటేరియట్, అక్కడ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని చెప్పేసి ఇక్కడ నుంచి మన అమరవీరుల స్తూపం చూద్దామని చెప్పేసి మా మిస్సెస్ అంటే చూపించుకొచ్చాను అనమాట. ఆమె చూడలేదు, ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది, నేనే బయట తిరుగుతుంటా, నేను చూసిన ప్లేస్లో అని చెప్పేసి ఒక చూడలేదు, అయినా సరే తీసుకొచ్చాను. సెక్రటరీ అయితే ఆల్రెడీ నేనైతే చూసాను చాలాసార్లు, మనం తిరిగే రోడ్లే కాబట్టి. ఆమె కోసం అని చెప్పేసి తీసుకెళ్ళాను. ఈరోజు ఇంట్లోనే ఉన్నా అని చెప్పేసి ఖాళీగా ఇంట్లో ఉందామని చెప్పి బయటకు తీసుకెళ్ళాను వాళ్ళ కోసం. సెక్రటరీ అయితే చూసింది చాలా బాగుందని చెప్పేసి, ఎప్పుడు ఫోన్లోనే వీడియోలో చూడడమే తప్పితే డైరెక్ట్ చూడలేదన్నమాట మా వైఫ్. అందుకే డైరెక్ట్ వెళ్ళి నేనే చూపించుకొచ్చాను. వీడియో కూడా ఆమెనే తీసుకుంటూ వచ్చింది. ఓకే, చాలా బెటర్గా ఫీల్ అయింది, చాలా హ్యాపీగా ఫీల్ అయింది తీసుకెళ్ళానని చెప్పి. అందులో ఒకటి టూ వీలర్లో వెళ్ళాము కదా, ఎక్కడ వర్షం వస్తుందో ఏందో అని నేనైతే చాలా డౌట్గా ఉంటున్నాను. అంటే అంత వర్షం వస్తే మళ్ళీ టూ వీలరు పిల్లలతో వెళ్ళాను కదా, మస్తు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అనుకున్నాను నేను. మొత్తానికి ట్యాంక్ బండ్ చూసాము. ట్యాంక్ బండ్ దగ్గర చూడొచ్చు ఎంతమంది వస్తున్నారో చూడడానికి. కూల్ వెదర్. వీడియో అయితే సూపర్గా వస్తుందని చెప్తుంది మా మిస్సెస్ వీడియో తీసుకుంటూ. కొంచెం అందరినీ చూస్తూ అందరూ ఏం చేస్తున్నారు ఏందని చెప్పేసి, ఎన్ని బండ్లు ఉన్నాయి, ఏమేమి అమ్ముతారు మొత్తం చూస్తుంది. మొత్తం చూస్తూనే కాకుండా మొత్తం వీడియో తీస్తుంది. మంచి కార్ వెళ్తుంది, రేంజ్ రోవర్ అని చెప్పేసి ఫీల్ అవుతుంది. అలాంటి కారు కొనుక్కుంటే అయిపోతుందని చెప్తుంది, కానీ మనకు అంత రేంజ్ లేదు, మనకు అవసరం లేదని చెప్పాను. రేంజ్ రోవర్కి అంత రేంజ్ ఉండాలి. ఓకే, ముందు వెళ్తూ మనం ముందు నుంచి అక్కడ అంబేద్కర్ని కూడా చూపించమని చెప్పింది అనమాట. అందుకే ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళాను. పక్కన వాళ్ళు కూడా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు స్కూటీలో. అక్కడి నుంచి డైరెక్ట్ మనం అంబేద్కర్ని అయితే చూసేసాం. ఎంతోమంది అక్కడ వచ్చి ఆల్రెడీ ఫోటోలు వీడియోలు దిగుతున్నారు. అంతా మన బ్యాచ్ అని చెప్పేసి నవ్వుతుంది మా మిస్సెస్. అందరు చూడు ఎంత బాగా వచ్చి వీడియోలు ఫోటోలు తీస్తున్నారని చెప్పి. కొంచెంసేపు ఆడ దిగేసి వీడియో తీద్దామని చెప్పేసి చెప్పారు, కానీ వర్షం వస్తుందేమని చెప్పి నేను కొంచెం తొందరగా తీసుకొచ్చేసాను. మళ్ళీ వర్షం వచ్చిందనుకో ఎక్కడ ఆగాలి, మళ్ళీ ఇద్దరు పిల్లలు తీసుకొని మళ్ళీ బైక్ మీద వెళ్ళాలని చెప్పేసి రిస్క్ అవుతుందని చెప్పి నేను మళ్ళీ బండి అక్కడనే యూటర్న్ తిప్పేసి రిటర్న్ వద్దామని చెప్పేసి ఇంకా కొంచెం ముందు తీసుకెళ్ళామని చెప్పేసి ఐమాక్స్ చూపిస్తుంది చూడండి, మన ప్రసాద్ ఐమాక్స్. నేను చాలాసార్లు వెళ్ళాను కాకపోతే ఆమె వెళ్ళలేదు. ఆమె కూడా అలా ఒకసారి తీసుకెళ్ళాలి. మళ్ళీ అది కూడా వీడియోలో ఒకసారి పెడతాను మీకు. కానీ ఛానల్ని యూట్యూబ్ మన ఛానల్ కొత్తగా పెట్టాను కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఓకే, అక్కడి నుంచి వెళ్తూ సర్కిల్ కూడా చూశాను అనమాట. అక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదామని చెప్పాను, వర్షం వస్తుందేమో అని చెప్పి. లేదు మనం ఇంకా ముందుకు వెళ్దామని చెప్పేసి ముందుకు తీసుకెళ్తుంది. ఆ సర్కిల్, ఆ స్టాచ్యూ చూసి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్కడ నుంచి ఐమాక్స్ వెళ్ళే రూట్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇంకా ముందుకెళ్తే మన ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి తీసుకెళ్ళమని గోల చేస్తుంది. సర్లే తీసుకెళ్దామని చెప్పేసి నేను కూడా ఖైరతాబాద్ వైపే తిప్పేదాను బైక్. చూడొచ్చు ముందు కూర్చున్నాడు మా పెద్దోడు బన్నీ. మేము బైక్ మీద కొంచెం హ్యాపీ రైడ్ తీసుకుంటూ వెళ్ళాము. అంతలోనే అక్కడ ఆగేసి మన పానీపూరి తిందామని చెప్తే పానీపూరి తినిపించడానికి ఆపానమాట. చూడండి అన్ని ఐటెంలు అప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు పానీపూరి అతను కూడా. మేమైతే తిందామని చెప్పేసి అక్కడే వెయిట్ చేస్తున్నాము పానీపూరి కోసం. ఆర్డర్ ఇచ్చేసి వీళ్ళని కూర్చోమని చెప్పాను. నేను బైక్ మీద హెల్మెట్ కూడా పెట్టుకోలేదు కాబట్టి ఈరోజు కొంచెం అనుకోకుండా వెళ్ళాను కాబట్టి కొంచెం హెయిర్ స్టైల్ కూడా కొంచెం బాగలేదు. కొంచెం కోఆపరేట్ చేసుకొని ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై యూట్యూబ్.